కార్యక్రమం వెళ్ళాలి. అంటే మనందరం కూడా సద్బుద్ధి వచ్చి సదాలోచనతో ఈ యొక్క నరమానవుడి నుంచి మానవుడి నుంచి మనం ఏ స్థాయికి వెళ్తాము, దేవమానవుడి స్థాయికి ఎదిగి ఈ యొక్క భూమి స్వర్గంగా మారాలని పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారి సంకల్పం. కాబట్టి ఆయన అసలైన గురువు ఎవరు చెప్పట్లా, పండిత శ్రీరామ శర్మ ఆచార్య. ఒకసారి ఆయన చూసి నమస్కారం చేసుకోండి. చాలా సంతోషం. నాకు ఏదో నేను నైట్ క్లాక్ చెప్పాను, ఏదో అదే యొక్క సంకల్పం కోసం మీరు అందరూ కూడా బాగా ఇంకా ఈ ఆశ్రమాన్ని కృషి చేయాలని కోరుకుంటూ మక్కడికి వస్తున్నాను. మణికుమార్ గారికి ధన్యవాదాలండి. కనిపించిన మూడవ కృష్ణుడు ఆయన ఈ ఆశ్రమాన్ని శ్రీ ఉదయ భాస్కర్ గారిని ఇవాళ మనం ముఖ్య గురువు గారిగా పిలుచుకున్నాము. గురువుగారి యొక్క ప్రతినిధిగా పిలుచుకున్నాము. అతిథి అంటే చాలా తక్కువ శబ్దం గౌరవం. మన గురుదేవుల యొక్క ప్రతినిధిగా మనం పిలుచుకున్నాము. వారిని సైంటిఫిక్గా మహాలక్ష్మి సాధన గీత గురించి చెప్తారు, శ్రీమద్ భగవద్గీత గురించి చెప్తారు. ముక్కోట ఏకాదశి పుణ్య ఘడియలు ఈవేళ ఉదయం 9:30 నుంచి ప్రవేశించినాయండి. ఈ యొక్క శుభకాలంలో మనం ఎప్పుడూ మాట్లాడాలి. దయచేసి ఎప్పుడూ మాట్లాడాలి. ఎంత అవసరం వచ్చినా మాట్లాడాలి. మీకు అలా కావాలా ఇలా అవసరమే మీ బుద్ధిని తెలియజేస్తాం. ఓకేనా? మనం ఒక విశిష్టమైన వ్యక్తిని మనం పెంచుకున్నప్పుడు వారి పట్ల మనం చూపించాల్సిన కృతజ్ఞత ఏంటంటే మనం మౌనంగా ఉండి ఆ రసాస్వాదన చేయండి. వారి అనుగ్రహ సంభాషణతోటి ప్రారంభించడం కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్మలానందేశ్వర రంజనానందన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణం నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్త శుక్ల ప్రభావిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త్ర కుండికాహస్త శుద్ధ జ్యోతిస్వరూపిణి గాయత్రీం వేదమాతరం. మొట్టమొదట ఈ గురు పరంపర అంతా నా చేత 9 శ్లోకాలు రాయించారు. మొట్టమొదటి నేను ఆరంభంలో ఈ రోజున 28 పుస్తకాలు రామకృష్ణ మాస్టర్ గారి జీవిత చరిత్ర. ఈ 75వ లలితోత్సవ సందర్భంగా ఆయన నాకు దర్శించి 15 రోజుల్లో ఈ పుస్తకం రాయమన్నారు. ఆయనది 400 పేజీల గ్రంథం ఆల్రెడీ ఉంది. మళ్ళా 3 అధ్యాయాలుగా సురేఖ గారు విజయవాడలో రాశారు. ఆ గ్రంథాలన్నీ పరిశోధన చేసిన తర్వాత మీలాంటి వాళ్ళందరికీ సులభ సాధ్యంగా చాలా చిన్న పుస్తకంగా ఉంటే మీరు త్వరగా ఒక 4 రోజుల్లో కానీ ఒక 40 రోజుల్లో కానీ చదువుకోగలుగుతారని ఆయన యొక్క కోరిక. దాని ప్రకారంగా ఆ ప్రణాళికలో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు ఆయన జన్మదినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా నేను 15 రోజుల్లో పుస్తకం రాశాను. అప్పుడు ఆయన ప్రతిరోజు రాత్రి 12 తర్వాత ఏ టైంకైనా పిలుస్తారు. మన నిద్ర లేవగలిగితే గురువులందరూ దేవతలందరూ ఈ మానవాళ్ళంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు దేవతలు సూక్ష్మదేహంగా కాంతి స్వరూపంగా విహరిస్తూ ఉంటారు ఆకాశంలో. మనందరం కూడా ఒకప్పుడు నక్షత్ర స్వరూపాలమే. అందుకనే దానిపైన పాలపుంత అంటారు. అక్కడ ఎంత ఉందో ఎంతవరకు ఆ విషయం ఆవహించిందో ఈరోజు కూడా సైంటిస్టులకి అవగాహన లేదు. కానీ మన ఋషులు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది, మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు రాగలిగాం, ఎన్ని లోకాలు ఉన్నాయి మొత్తం అని మొత్తం ప్రణాళికనంతా వేల సంవత్సరాలు తపస్సు చేసి యోగ మార్గంలో వాళ్ళు హిమాలయాల్లో కానీ శ్రీశైలంలో కానీ వాళ్ళు తపస్సు చేసి జీవితకాలం త్యాగం చేస్తే ఈ జ్ఞానం అందింది. అటువంటి విజ్ఞానాన్ని ఒకప్పుడు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలుగా ఈ భారతదేశంలో ఉన్నాయి. ఈ రోజున మనం చదువుకోవాలంటే మళ్ళా లండన్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ అవే గొప్పవని, వాటి దగ్గరే ఉందని మన వాడి పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. జగద్గురు పీఠం అంటే ఏం లేదండి, ఈ విజ్ఞానం అంతా త్వరగా ఆ తక్షశిలలాగా నలందలాగా పేర్లు పెట్టుకున్నాం ఈ రోజున. ఆ నలంద, నారాయణ ఇవన్నీ చైతన్య. మరి అసలు ఆ చైతన్య అనేటువంటి
విశ్వవిద్యాలయ మామూలు